Hi, welcome to KC Talks. In the series of podcasts on alternative medicine that we are having with Nirlepa గారు అసలు వాళ్ళ ట్రీట్మెంట్ పద్ధతి, వాళ్ళ ట్రీట్మెంట్ విధానం, వాళ్ళ ట్రీట్మెంట్ వెనకాల ఉన్న ఫిలాసఫీ మనం తెలుసుకుందాం. కానీ వాళ్ళ దగ్గర ఉన్న వేరియస్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటో ఇవాళ వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. సో మీ ట్రీట్మెంట్ మొత్తం మీ అండర్స్టాండింగ్, గ్యామెట్, ఫిలాసఫీ అంతా మనం ఇప్పటివరకు కవర్ చేసాం. కానీ ఎగ్జాక్ట్లీ మహాసిద్ధ వైద్య చికిత్సాలయం మహాసిద్ధ వైద్య చికిత్సాలయం, ఇది మీ యొక్క ట్రీట్మెంట్ సెంటర్లో ఎలాంటి వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి? దానికన్నా వెళ్ళే ముందండి జస్ట్ ఒక చిన్న రివ్యూ అండి. జస్ట్ మేము దేనికి ట్రీట్మెంట్ చేస్తాం. సో బేసికల్గా 3 మెయిన్ పాయింట్స్ అండి. ఫస్ట్ ఏంటంటే అండి, రోగి బలాన్ని పెంచడం, రోగ బలాన్ని తగ్గించడం. సెకండ్, మనం ఎన్విరాన్మెంట్ స్ట్రెస్కి టాలరెంట్ అవ్వటం లేదా దాన్ని మేనేజ్ చేసే కెపాసిటీలోకి వెళ్ళటం. థర్డ్, మన వికృతి ఏదైతే మనం డీవియేట్ అయి ఉన్నామో దాన్ని రీఅలైన్ టు అవర్ ప్రకృతి. ఇప్పుడు ఫోర్త్ మేజర్ పాయింట్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏదైతే మన ఎపిజెనెటిక్ కండిషన్సో అవి మన జెనెటిక్ కండిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి, మా మదర్ ఫాదర్కి బ్లడ్ ప్రెషర్ ఉంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంది, లేదా డయాబెటీస్ ఉంది, నాకు కూడా వచ్చేస్తుంది. ఎయిదర్ వి యాక్సెప్ట్ ఇట్, నాకు వచ్చేస్తుంది, డిసీజ్ విల్ కమ్. కానీ ఆ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ మాత్రమే వస్తుంది. అంటే ఆ జెనెటిక్ లెవెల్లో మీకు ఆ వచ్చే శాతం కొంచెం పక్క వాళ్ళకన్నా ఎవరికైతే ఆ జెనెటిక్స్ లేవో ఒక 30-40% ఎక్కువ ఉండొచ్చు. కానీ డిసీజ్ రాదు. ఆ డిసీజ్ వచ్చేది మనకుండే ఎన్విరాన్మెంట్ బట్టి. ఎందుకంటే ఒకవేళ అలా జెనెటిక్గా మనకి వచ్చేయచ్చు అనుకోండి, జెనెటిక్గా ఉంది అంటే నెక్స్ట్కి వచ్చేస్తుంది అంటే అందరి పిల్లలకి వచ్చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక పేరెంట్స్కి ఎవరైతే హూ ఆర్ డయాబెటిక్ వాళ్ళకి 4 ఆ ప్రాబ్లం వచ్చేయాలి. కానీ అలా రాదండి. సో ఎప్పుడైతే ఆ ప్రాబ్లం మనలో సర్వైవ్ అయ్యే కండిషన్స్ మనం క్రియేట్ చేస్తామో అప్పుడే ఆ ప్రాబ్లం మనలోకి వస్తుంది, లేదా ఆ డిసీజ్ మనలో మేనిఫెస్ట్ అవుతుంది. దాన్నే ఎపిజెనెటిక్ కండిషన్స్ అంటాం. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద పాడ్కాస్ట్ అవుతుందండి. నేను ఇంకా ఈ ఎపిజెనెటిక్స్, జెనెటిక్ డిస్పోజిషనింగ్ అనే ఈ 2 టాపిక్స్ మీద నాకు ఇంకా చాలా కంటెంట్ కావాలి. బట్ మీరు ఇవాళ ప్రొసీజర్స్ గురించి చెప్తున్నారు కాబట్టి మనం దాంట్లోకి వెళ్దాం. బట్ మీరు ఇది చెప్పినట్లు, అంటే మీరు చెప్పినట్లు ఓన్లీ 20 30 పోనీ 40% ఉన్నా ఇవాళ రేపు క్యాన్సర్ అంటే డాక్టర్కి ఈ దేనికైతే ఆన్సర్ తెలీదో దానికి యూస్ చేసే ఒక కామన్ సినిమా డైలాగ్ జెనెటిక్స్లో ఉందని. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, రెడ్ లైట్ వేసి రెడ్ లైట్ ఆగిపోతే సారీ చాలా ప్రయత్నించాం బ్రతికించలేకపోయామని చెప్పినట్టు, అతని దగ్గర ఆన్సర్ లేకపోతే చెప్పే ఒక పాయింట్ జెనెటిక్స్ అండి, మేమేం చేయగలం. కానీ మీరు దాన్ని అంతా నెగేట్ చేస్తూ కేవలం 20-40 ఉండొచ్చు తప్ప అంతకంటే ఎక్కువ ఉండదని చెప్తున్నారు. అంటేనండి మనకి జెనెటిక్ థియరీ పరంగా ఫస్ట్ స్టడీలో మెండల్స్ థియరీ పరంగా రెసెసివ్ జీన్ అండ్ డామినెంట్ జీన్ 2 కింద చెప్పడం జరిగింది. సో ఒకవేళ మీలో ఆ జీన్ కనుక రెసెసివ్గా ఉంటే మీకు రాదు. ఇఫ్ దట్ జీన్, ఫర్ ఎగ్జాంపుల్ బాల్డ్నెస్, అదే మీలో డామినెంట్గా ఉందనుకోండి ఆ జీన్, దెన్ మీ యుల్ గెట్ ద బాల్డ్నెస్. దట్ ఈస్ వాళ్ళ ఫస్ట్ క్రైటీరియా. ఇప్పుడు 20% ఆ క్రైటీరియా మీద ఇప్పుడుండే స్టడీ చెప్తుంది. 80% ఆ డామినెంట్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏమి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దాన్నే ఎపిజీనోమ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు కొంచెం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అవి పెరుగుతున్నాయండి. బికాజ్ అప్పుడు ఎప్పుడైతే మనకి ఈ కనెక్షన్ అర్థమవుతుందో మనకి రివర్సింగ్ ఆఫ్ డిసీజెస్కి స్కోప్ పెరుగుతుంది. డెఫినెట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం సపరేట్గా ఒక మొత్తం పాడ్కాస్ట్లోనే కవర్ చేద్దాం ఈ పాయింట్ని. తప్పకుండా. సో ఇప్పుడు ఓకే, సో 4 ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాను. ఈ 4 ఫ్యాక్టర్స్ నుంచి అంటే ఈ 4 లాస్ట్ అండి మెయిన్ వన్ సైకోసోమాటిక్. 80% మనకి ఇమోషనల్ ఆర్ మెంటల్ కండిషన్సే మన బాడీలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కనుక మనం క్లియర్ చేసుకుంటూ న్యూట్రిషన్ ఇచ్చాము, ఆ తర్వాత వాళ్ళకి అక్కడ ఉండే వాత పిత్త కఫ బ్యాలెన్స్ చేసాము, ఆ తర్వాత వాళ్ళకి ప్రాపర్ వే ఆఫ్ ఎక్సర్సైజెస్ చెప్పాము, వాళ్ళ అన్ని రకాలుగా కరెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా చేయాల్సింది వాళ్ళకి ఓవర్వెల్మింగ్ కండిషన్ ఉంటుంది. ఓకే, బికాజ్ ఇది వెయిట్ బేరింగ్ జాయింట్స్ అండి. సో వాళ్ళ ఎమోషన్లో మేము చాలా బాధ్యతల్ని మోస్తున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మేము మోస్తున్నామనే ఆ భారంతో వాళ్ళు మోస్తారు అండ్ దే కంటిన్యూ టు టేక్. అలాంటి వాళ్ళకి అందుకని హౌస్ వైఫ్స్కి వీళ్ళకి ఎక్కువ వస్తుంది. సో ఏంటంటే ఇలాంటి వాటిని కూడా మనం క్లియర్ చేయగలిగితే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఈజ్తో వాళ్ళు తీసుకోగలుగుతారు.
అండ్ దాని మీద వాళ్ళు ఒక బరువు కింద ఫీల్ అవ్వరు. సో సైకోసమాటిక్ ఫ్యాక్టర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం. సో ఈ 5 ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకుని మేము ట్రీట్మెంట్ ఇస్తాం. దీని మీద కూడా ఒక సపరేట్ పాడ్కాస్ట్ చేయాలి. అంటే కుటుంబ బాధ్యతల్ని మేము మోస్తున్నాం అని చాలా కష్టంగా మోస్తే 100% వాళ్ళకి అవునండి ఇలాంటి అరికాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ లాంటివి, నీ జాయింట్స్, నీ ఆర్థరైటిస్ అలాంటి ఒక్కొక్క జాయింట్ ఒక్కొక్క వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్ ఉంటాయి. అంటే ఇది మీ ఒక్కళ్ళ బిలీఫ్ సిస్టమా? బిలీఫ్ సిస్టమ్ కాదండి, దీంట్లో చాలా మంది రిసర్చ్ ఉందండి. చైనీస్ మెడిసిన్ పరంగా కూడా కొన్ని ఆర్గన్స్ అనేవి సైకోసోమాటిక్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. మన ఆయుర్వేదం పరంగా కూడా మనకి ఇమోషనల్ స్టడీ మీద, పుష్పాయుర్వేదం మీద వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి. సో సైకోసోమాటిక్కి ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు. అసలు సైకోసోమాటిక్స్ మీద మనం వేరేగా ఒక సపరేట్గా మాట్లాడదాం మేడం. తప్పకుండా. సో ఓకే, సో ఈ 5 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేము సిమ్టమ్ నుంచి దాని యొక్క ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, దాని యొక్క కాజిటివ్ ఫ్యాక్టర్స్, దాన్ని కల్చర్ చేసే ఫ్యాక్టర్స్ అన్నిటినీ కన్సిడర్ చేసుకుంటూ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలండి. సో ఇంత హోల్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్, ఒక హోల్ స్పెక్ట్రమ్ ఆఫ్ కండిషన్ని రిపేర్ చేయాలన్నా, ఈ మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజెస్ని మనం డీల్ చేయాలన్నా ఒక థెరపీ మాత్రమే అయితే విల్ నాట్ డీల్ ద కంప్లీట్ పార్ట్ అనమాట. కాబట్టి ఆ ఉద్దేశంలోనే వీ స్టార్టెడ్ ఇంటిగ్రేటెడ్ థెరపీస్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మేము అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తామో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఫస్ట్ పేషెంట్కి ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవడం ఫస్ట్ స్టెప్. సో వాళ్ళకి డెఫినెట్గా ఒక కేస్ షీట్ ఇస్తాము, ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇట్స్ బుక్లెట్. ఎందులో అయితే వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటారు. అది చూసుకున్న వాళ్ళ మొత్తం చదివిన తర్వాత కూడా వీ ట్రై టు అండర్స్టాండ్ అసలు వాళ్ళ ఏ కండిషన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ మెయిన్ సఫరింగ్ ఉన్నది ఫస్ట్ పెడతాం మనం ఎప్పుడు కూడా. ఆ తర్వాత నెక్స్ట్ ఉండేవి ఏమేమి చెప్తున్నారు, హౌ దే బిహేవ్, క్లినిక్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు. సో మేము ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని దేనికి అంటే అసలు ఫస్ట్ టు అండర్స్టాండ్ ద పేషెంట్. సో ఒక పేషెంట్ అండర్స్టాండింగ్ కావాలి అన్నప్పుడు మనకి ఆయుర్వేద హృదయం ఏదైతే మాది బేసిక్ కోరో దాంతో ఆ ఫిలాసఫీతో పాటు కొంచెం దగ్గరగా వచ్చేది ఫంక్షనల్ మెడిసిన్. ఎందుకంటే ప్యాథోజెనసిస్ అంటే ఒక డిసీజ్ ప్రాసెస్ని ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఆయుర్వేదం 6 స్టేజెస్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో లాస్ట్ 5th and 6th స్టేజ్ ఆఫ్ డిసీజ్లోనే మనకి ఒక డిసీజ్ ఉంది అని మనం కనపడతాం. అంటే అప్పటికి డిసీజ్ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. అంత ముందు స్థితిల్లో మనకి కనిపెట్టడం కానీ దాని గురించి తెలియటం కానీ మన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం మోడర్న్ సైన్స్ వ్యూలో లేదు. సో ఎప్పుడైతే అది మేనిఫెస్ట్ అయిపోయి ఉండి మీకు కంప్లీట్ సిమ్టమ్స్ ఇటు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే వీ ట్రై టు నేమ్ ద డిసీజ్. ఫంక్షనల్ మెడిసిన్ అనేది ఒక న్యూ బ్రాంచ్ ఆఫ్ సిస్టమ్ అండి, ఏదైతే 1990s నుంచి స్టార్ట్ అయింది అప్రాక్సిమేట్లీ. కానీ వాళ్ళ మెయిన్ ఏంటంటే ఇది డయాగ్నోసిస్ చేయటం ఒక్కటే కాదు, అసలు ఏ రోడ్ మ్యాప్ వల్ల ఏ డిస్ఫంక్షన్స్ వల్ల మనం ఈ కండిషన్లోకి వచ్చాము అనేది ఆ మెడిసిన్లో మనకి రీజనింగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఓన్లీ డయాగ్నోసిస్ లేకపోతే ప్రజెంట్ కండిషన్నే కాకుండా వెనకాల ఉండే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని, డిస్ఫంక్షన్స్ని రిలేట్ చేసుకుని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళది కూడా సిమిలర్గా ఒక పేషెంట్ ఓరియంటెడ్ రాదర్ దాన్ డిసీజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు కొన్ని 6 మేజర్ ప్రిన్సిపల్స్ని పెట్టుకుని దే స్టార్ట్ ద ట్రీట్మెంట్ అనమాట. సో అసలు ఒక పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళకి గట్ హెల్త్ ఎట్లా ఉంది, వాడి ఇమ్యూనిటీ ఎట్లా ఉంది, వాడి మెటబాలిజం ఎట్లా ఉంది. ఎందుకంటే ఏదైనా డిసీజ్, మీరు ఏ డిసీజ్ అయినా తీసుకోండి, డయాబెటీస్ అనుకోండి లేదా బోన్ పెయిన్స్ అనుకోండి, ఇవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా అంత స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ అవ్వదు. మనం ఏంటంటే అది కనెక్ట్ చేసుకోగలగాలి. ఇప్పుడు నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చేసి వాళ్ళకి ఆయన చెప్పింది ఏంటంటే నాకు కంటిన్యూస్గా నో సిమ్టమ్, నాకు సిమ్టమ్ లేదు, కానీ ఆల్వేస్ నా ప్లేట్లెట్స్ వర్ లో, బిలో 1 lakh ఉండేది ఆర్ 1.5 వరకే ఉండేది. నేను 4 years నుంచి నేను చాలా డాక్టర్స్ దగ్గరికి అడిగా, అందరూ సిమ్టమ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము, ప్రస్తుతానికి దాని నుంచి అంటే దే డిడ్ ద డయాగ్నోసిస్, వాళ్ళు టెస్ట్లన్నీ చేశారు, డయాగ్నోసిస్ టెస్ట్లన్నీ చేశారు, విచ్ ఇంకెక్కడ ప్రాబ్లం లేదు, లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా ఇష్యూ లేదు, బట్ స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ హిస్ ప్లేటెట్స్ లో. 4 years నుంచి మొత్తం తిరిగిన తర్వాత ఆయనకి ఏ సిమ్టము లేదు అనిన తర్వాత 5th year తర్వాత లివర్లో ఫైబ్రోసిస్ ఉందని ప్రూవ్ అయింది. అంటే మన బాడీ మనకి ఎప్పుడో ఇండికేట్ చేస్తుంది, మనం దాని సిమ్టమ్తో కోరిలేట్ చేసుకున్నప్పుడు
ఈ 4 years స్పాన్ ఆఫ్ హీలింగ్ మిస్ అయిపోతాం. అదే మనం కనుక ఈ ఫంక్షనల్ మెడిసిన్ కానీ ఆయుర్వేదిక్ వ్యూలో కనుక చూసినట్టయితే ఆ ప్లేట్లెట్స్ తగ్గటం బోన్ మ్యారో అంటే మధ్యధాతు యొక్క ఇంబ్యాలెన్స్ అకార్డింగ్ టు ఆయుర్వేద. ధాతువుల్లో ఒక రకమైన ధాతు. ఎట్ ద సేమ్ టైం లివర్ డెఫినెట్లీ అండర్ ద స్ట్రెస్ అనేది వెరీ క్లియర్ ఇండికేషన్. అండ్ వి అట్లీస్ట్ మనం ట్రీట్ చేయకపోయినా మనం లివర్ని స్ట్రెంగ్తన్ చేయడానికైనా వీ స్టార్ట్. నాడిపరంగా చూస్తే ఆయనది పిత్తం ఎక్కువ. సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మేబీ ఈ ఫైబ్రోసిస్ కండిషన్ వరకు వచ్చేది కాదు. సో ఫస్ట్ మేము ఒక పేషెంట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మాకు ఫంక్షనల్ మెడిసిన్ అండ్ మా ఆయుర్వేదిక్ ఫిలాసఫీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఫస్ట్ పేషెంట్ది హోల్ కండిషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ విచ్ వీ ఫాలో. సెకండ్, ఎంతైతే మనం రోగి బలాన్ని పెంచడం ఇంపార్టెంటో, ఒక రోగి బలం లేకపోతే ఒక ప్రకృతి యునీకో అంతే స్ట్రాంగ్గా డిసీజ్ యునీక్. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది లేదా ఆ ఫిలాసఫీ మీద బేస్ అయ్యిందే హోమియోపతి. ఎలా అయితే ఒక టెండెన్సీ బట్టి డిసీజెస్ వస్తాయో అలాగే ఫలానా టెండెన్సీ కూడా ఇన్హెరిటెన్స్లో వస్తుంటుంది. ఇప్పుడు ఎట్లయితే మనకు గుడ్ క్వాలిటీస్ ఇన్హెరిటెన్స్లో వస్తున్నాయో అదేవిధంగా డిసీజ్ టెండెన్సీస్ కూడా ఇన్హెరిటెన్స్లో వస్తున్నాయి. సో అది మియాజమ్స్ అని అంటారండి. సో హోమియోపతి మొత్తం ఇట్లా మియాజమ్స్ బేస్ మీద ఎట్లాంటి సిమ్టమ్స్ వస్తే అది ఏ మియాజమ్ టెండెన్సీకి రిలేటెడ్, అండ్ ఇఫ్ సపోజ్ ఆ మియాజమ్స్లో ఉండే డిసీజ్ సిమ్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్, ఇచ్చింగ్, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ మియాజమ్ కాల్డ్ సోరా మియాజమ్కి సంబంధించిన డిసీజ్. సో ఇది కనుక మన స్కిన్లో కరెక్ట్ చేయకపోతే ఇట్ విల్ నెక్స్ట్ స్ప్రెడ్ టు ద నెక్స్ట్ పార్ట్. అది ఎట్లా ప్రోగ్రెస్ అయ్యి ఎంత డీప్ డిసీజ్ వరకు వెళ్తుందనేది మొత్తం చెప్పేది హోమియోపతి. సో మేము వచ్చిన పేషెంట్కి రోగి బలాన్ని పెంచుతూ రోగ బలాన్ని తగ్గించడానికి హోమియోపతి వాడతాం. సో దిస్ ఇస్ ద సెకండ్ థెరపీ ఆర్ ట్రీట్మెంట్ మేము ఏదైతే వాడతాము. థర్డ్, నేను ఈ అన్ని కండిషన్స్లో మేజర్ రోల్ ప్లే చేసేది న్యూట్రిషన్. మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే మనం ఫుల్ సోర్స్ ఫుడ్ తీసుకుంటున్నాం, సో మనం అంతా బాగానే తింటున్నాం, టైంకి తింటున్నాం, మనకి తెలిసిన వేలో మొత్తం అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తింటున్నాం, సో నాకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదు అనుకోవడం అనేది చాలా కామన్ కండిషన్ ఈ మధ్యకాలంలో. కానీ మనం అక్కడ చూసేది ఏంటంటే ఓన్లీ సోర్స్ ఆఫ్ ఫుడ్ కరెక్ట్గా ఉందా లేదా అని. మీరు ఎలా తింటున్నారు, తర్వాత ఏం తింటున్నారు, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫుడ్, కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్, తర్వాత మన డైజెషన్ ఏదైతే మన మౌత్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మౌత్, తర్వాత స్టమక్, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చినప్పుడు ఇటు లివర్, ఇంకా ప్యాన్క్రియాస్, ఆ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఎనిస్, ఈ ఫుల్ సిస్టంలో మన ఫుడ్ ఎప్పుడైతే పాస్ అవుతుందో ఆ ప్రాసెసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం అంత ఆలోచించాం. కరెక్ట్ ఫుడ్ తింటాం, సో న్యూట్రిషన్ ఇస్ ఫైన్ అనుకుంటాం. ఏ ఒక్కటి ఇందులోంచి ఫెయిల్ అయినా మనకి ఫుల్ అబ్జార్ప్షన్ అనేది జరగదు. రెండోది, మనం ఎప్పుడు కూడా బ్లడ్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ కాదు, సెల్యులార్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ చూసుకోవాలి. సో ఈ సెల్యులార్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ ఎట్లా ఉంది అనేది థర్డ్ మేజర్ పాయింట్ టు కన్సిడర్. అంటే మనం అసలు ఏదైనా రిపేర్ చేయాలంటే మనకు ఆయుధాలు కావాలి. అది లేదనుకోండి ఎంతసేపు రిపేర్ అనేది జరగదు. సో థర్డ్ మేజర్ థింగ్ ఈజ్ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ సెల్యులార్ లెవెలే కాకుండా మెటబాలిక్ న్యూట్రిషన్ అనేది నా మేజర్ ఎయిమ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అరగ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ మంచిది, ఇంత ప్రోటీన్ తీసుకోవాలి ఫర్ అవర్ డైలీ యాక్టివిటీస్. ఆ ప్రోటీన్ తను డైజెస్ట్ చేసుకోగలగాలి కదా. అది చేసుకోలేనప్పుడు మనం యానిమల్ ప్రోటీన్ ఆర్ హెవీ ప్రోటీన్ పెట్టినా అది అన్డైజెస్టెడ్ టాక్సిన్ కింద ఉండిపోతుంది, కానీ ఇట్ విల్ నాట్ బి డైజెస్టెడ్. అప్పుడు ఏం చేయాలండి, వాళ్ళ అగ్నిని రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ ప్రోటీన్ పెట్టిన అది యూస్ఫుల్ అవుతుంది. మనం సోర్స్ ఒకటి నేను తినాలి కాబట్టి తింటాను అంటే దట్ విల్ నాట్ హెల్ప్ ఎవ్రీ టైమ్. సో హీ విల్ బీ స్టిల్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్లోనే ఉంటాడు ఆయన. సో అలాంటప్పుడు సింపుల్ ప్రోటీన్ ఏదైతే ఇంకా ఈజీగా అరుగుతుందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుని లైక్ స్పైరులినా కానీ ఆర్ దాల్ని ఒక స్పెసిఫిక్ వేలో ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత మీ డైజెషన్ కెపాసిటీ పెంచుకున్నాక దెన్ యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ ప్రోటీన్, హెవీ ప్రోటీన్స్. అప్పుడు మనకి దానివల్ల ప్రాబ్లం రాదు. సో నెక్స్ట్ ఇస్ మెటబాలిక్ న్యూట్రిషన్. రోగబలం, రోగబలం ఈ రెండిటికి చేయడానికి న్యూట్రిషన్. నెక్స్ట్ మేము చేసే మెయిన్ థెరపీస్ సైకోసోమాటిక్స్లో. ఎందుకంటే మనకి ఏ ప్రాసెస్ ముందుకు వెళ్ళాలన్నా ఎక్కడైనా సరే డిసీజ్ రెసిస్టెన్స్ ఉన్నా అది ఎక్కువ మైండ్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ ఇష్యూతో ఎక్కువ వచ్చిన వాడికి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. లివర్ ఇష్యూస్తో ఎక్కువ వచ్చిన వాళ్ళకి కోపము, యాంగర్, ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. కిడ్నీ ఇష్యూస్ అంటే నా ఉద్దేశంలో ఓన్లీ
సీకేడీ కాదండి. కిడ్నీ అనేది కిడ్నీ స్టోన్ కానివ్వండి, లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యేవాడు కనుక స్టాగ్నేషన్ ఉంటుంది. తను ఏది వదలడు. ఎనీ ఇన్సిడెంట్, ఎనీ మెమరీని తను క్యారీ చేస్తూనే ఉంటాడు. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు డీల్ విత్ హిస్ మెంటల్ స్టేట్ ఆల్సో. దానికి మేము వాడేది ఫ్లవర్ థెరపీస్, ఇండియన్ ఫ్లవర్ థెరపీస్ వాడతామండి. సూపర్. సో 4 కండిషన్స్ మనం డీల్ చేసాం. ఇప్పుడు మన అబ్జార్ప్షన్ లో ఉంది, ఇటు పక్కన డిసీజ్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. మాకు వచ్చిన చాలా వరకు ఉండే స్కిన్ కండిషన్స్లో ఎక్కువ వస్తుంది ఈ ఇష్యూ. ఇప్పుడు స్కిన్ ఫుల్ సోరియాసిస్ వచ్చేసి ఉంటుందండి. వాళ్ళకి చూసుకుంటే ఇటు సోరియాసిస్ ఉంటుంది, ఇటు మెటబాలిక్ ఇష్యూ ఉంటుంది. అంటే వాళ్ళ HB1 అని ఎక్కువ ఉంటాయి. వాళ్ళు పూర్తిగా మెటబాలైట్స్కి వెళ్ళరు, వాళ్ళ గట్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఇంత రిపేర్కి వెయిట్ చేయలేం. వీ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ సపోర్ట్. అంటే రోగబలం చాలా ఎక్కువ ఉంది, రోగి బలం బాగా తక్కువ ఉంది. ఇది టగ్ ఆఫ్ వార్ లాగా మనం, అండ్ దిస్ ఇస్ ప్రోగ్రెసింగ్, ఇదేం ఆగట్లేదు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇది ప్రోగ్రెస్ అయ్యే ఎన్విరాన్మెంట్ని కట్ చేస్తాం. దాన్నే పథ్యం అంట. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి, మీరు పలానా ఫుడ్స్ని ఆపండి, షుగర్స్ తినద్దు, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ తీసుకోవద్దని. ఇప్పుడు దీన్ని తగ్గిస్తూ దీన్ని పెంచాలని. కానీ పెంచడానికి కూడా కావాల్సింది ఏంటంటే న్యూట్రిషన్. అది కనుక మనకి ఫుడ్ ద్వారా వీళ్ళకి అందట్లేదు అన్నప్పుడు వీ గో ఫర్ ఐవీ న్యూట్రిషన్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఐవీ ద్వారా న్యూట్రిషన్ ఇస్తామో, వెదర్ ఇట్ ఇస్ వైటమిన్ సి అనుకోండి ఆర్ మెగ్నీషియం కానీ, ఇట్లాంటి మెనీ థింగ్స్ విచ్ వీ గివ్, అదేమవుతుందంటే డైరెక్ట్గా బ్లడ్లో వెళ్ళిపోయి దెన్ అది సెల్స్కి రీచ్ అయ్యి ఇట్ విల్ స్టార్ట్ ద రిపేర్ ఫస్ట్. ఇదేమి ఫుల్ సొల్యూషన్ అని చెప్పి, కానీ ఇట్స్ అ హెల్దీ, హార్మ్లెస్ సపోర్ట్ విచ్ వీ టేక్. ఎక్కడ అవసరమో అక్కడే అది చేసినప్పుడు మన ఇటు రిపేర్ పెరిగి మన బలం పెరగటం మొదలవుతుంది. వన్స్ మనకు ఆ బలం వచ్చిన తర్వాత వీ కెన్ విత్డ్రా అండ్ దెన్ వాళ్ళ అబ్జార్ప్షన్ పెంచి మళ్ళీ దే కెన్ రికవర్ ఆన్ దేర్ ఓన్. సో దట్ ఈస్ నెక్స్ట్ థెరపీస్ విచ్ వీ ఫాలో. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ థెరపీ అనేది ఓజోన్ థెరపీస్ అండి. సో ఇది యాక్చువల్గా World War IIలో ఓజోన్ని వూండ్స్కి వాటికి హీల్ అవ్వటానికి తొందరగా వాడటం జరిగింది. అలా జర్మనీలో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో దాని మీద చాలా స్టడీ అయింది. సో జనరల్గా మనం ఓజోన్ అనగానే పొల్యూటెంట్ ఆర్ పొల్యూషన్ అనుకుంటాం, అండ్ ఇట్ షుడ్ బి అవాయిడెడ్. మనం యాక్చువల్లీ ఏంటంటే మనం చెప్పే ఈ పొల్యూషన్కి సంబంధించిన ఓజోన్ అనేది స్మాగ్ యొక్క ఎఫెక్ట్. ఇప్పుడు మనం యాజ్ అ థెరపీ వాడేది మెడికల్ ఆక్సిజన్ని ఓజోన్ కింద కన్వర్ట్ చేసి, సో 95% ఆక్సిజన్ విత్ 5 to మన డోసేజ్ బట్టి % ఆఫ్ ఓజోన్ని మిక్స్ చేసి ఓజోన్ని వేరియస్ థెరప్టిక్ రూట్స్ ద్వారా మేము పేషెంట్కి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఓజోన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆక్సిడెంట్ ఒకటి. సో మన బాడీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ని రీస్టిమ్యులేట్ చేస్తుంది. అదే కాకుండా ఆక్సిజనేట్ చేస్తుంది బాడీ మొత్తాన్ని. సో మన సెల్స్లో క్రెబ్స్ సైకిల్ అని ఉంటుంది. అంటే మనం ఎక్కడి వరకు అండి మనం తెలుసుకునేది, ఫుడ్ తీసుకున్నాం, ఫుడ్ సెల్ వరకు వచ్చింది, అంటే ఎనీ గ్లూకోజ్ సెల్ వరకు వచ్చింది. సెల్ తర్వాత ఉండేది మేజర్ పార్ట్ ఇస్ మైటోకాండ్రియా. సో ఈ ఆక్సిజన్, మైటోకాండ్రియా, గ్లూకోజ్ అనేది మైటోకాండ్రియా అబ్జార్బ్ చేసుకుని ఫైనల్ మన అవుట్పుట్ ఏంటంటే ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలి. ఎప్పటివరకు అయితే అది అవ్వదో మన ఫుల్ పార్ట్ ఆఫ్ డైజెషన్ అనుకోండి, ఫుడ్ టేకింగ్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినట్టే. ఇంత చేశారు, ఆక్సిజన్ అండ్ మైటోకాండ్రియా ఇస్ నాట్ రిసీవింగ్ అనుకోండి, వీ విల్ నాట్ గెట్ ద ఫైనల్ పాయింట్. సో ఈ ఓజోన్ ద్వారా మనం ఆక్సిజనేషన్ పెంచవచ్చు. ఓవరాల్ ఆర్బీసీ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆర్బీసీ ఫ్లెక్సిబిలిటీ బెటర్ అయ్యి సర్క్యులేషన్ పెరుగుతుంది. సో చాలా రకాలైన కార్డియోవాస్కులర్ కండిషన్స్కి, అంటే ఈవెన్ వ్యాక్సిన్ తర్వాత కూడా చాలా అగ్రిగేట్స్ మనకి ఆర్బీసీలు కనుక మనం చూసినట్టయితే అగ్రిగేట్ అవుతూ ఉంటాయండి. అవన్నిటిని కూడా క్లియర్ చేయడానికి, అలా మళ్ళీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి, డయాబెటీస్ అనుకోండి లేదా కార్డియోవాస్కులర్ కండిషన్ అనుకోండి, క్యాన్సర్ కండిషన్లో కూడా మెయిన్ మనకి హీలింగ్ ఎందుకు పనిచేదంటే ఒక స్టేజ్ వచ్చాక మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. అసలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే మెటబాలిజం జరుగుతుందో మన బాడీలో కొన్ని ఆక్సిడెంట్ రియాక్టివ్ స్పీషీస్ అనేవి రిలీజ్ అవుతాయి, విచ్ ఇస్ వెరీ నార్మల్. కానీ మన ప్రతి సెల్కి యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ మెకానిజం అని ఒకటి ఉంటుంది, ఏదైతే దీన్ని మన మొత్తం న్యూట్రలైజ్ చేసేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ ఫ్రీ స్పీషీస్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయో కంపేర్ టు ద మన న్యూట్రలైజింగ్ కండిషన్, దీని రిలీజింగ్ ఇది పెరుగుతూ పోతుంది. అంటే మనం తినే ఫుడ్ అవ్వచ్చు,
అంటే మీకు ఫ్రీ ఎలక్ట్రాన్ కింద ఉండి అది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట, వేరే దాన్ని కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నిటిని రిలీజ్ చేపిస్తుంది. సో ఆ హైలీ దీంతో ఏమవుతుందంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, దాన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. సో మన జనరల్గా టీ అన్ని ఎందుకు తాగుతామంటే ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అని తాగుతాం జనరల్గా. సో ఈ ఆక్సిడేటివ్ స్పీషెస్ ఎప్పుడైతే రైజ్ అవుతూ ఉంటాయో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఒక స్టేజ్కి వచ్చాక హీల్ అవ్వదు అసలు బాడీ, ఇట్ ఈస్ ఎట్ ద స్టాగ్నేషన్ లెవెల్. అందుకనే క్యాన్సర్ కేసెస్, డయాబెటీస్ కేసెస్, మెటబాలిక్ కండిషన్స్ అన్నీ కూడా స్టాగ్నేషన్ లాగా అనిపిస్తాయి, అది ఇటు వెళ్ళదు అటు వెళ్ళదు. సో ఓజోన్ మెయిన్లీ హెల్ప్స్ టు రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో మేము ఈ కార్డియోవాస్కులర్ కండిషన్స్ అండ్ బ్లాక్స్ కండిషన్స్లో ఎక్కువగా ఓజోన్ థెరపీ, ఇందులో చాలా రకాలు ఉంటాయండి యాక్చువల్లీ, వేరియస్ వేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఆటో హీమోథెరపీ అని, రెక్టల్ ఇన్సఫలేషన్స్ అని, వెజైనల్ ఇన్సఫలేషన్స్ అని, అక్కడ ఉండే కండిషన్ బట్టి ఇచ్చుకుంటూ వెళ్తాం. సో దీస్ ఆర్ ద థెరపీస్ విచ్ వీ హ్యావ్ ఎంఎస్విసి మహాసిద్ధ వైద్య చికిత్సాలయంలో. అండ్ ఫైనల్ ఇస్ డీటాక్స్ థెరపీస్ అండి. సో ఎంత మనం హీలింగ్ అనేది అవసరమో అంతే మన టాక్సిన్స్ని బయటికి తీసుకెళ్ళడానికి కూడా మనకి అంతే నెసెసరీ టు ఎక్స్క్లీట్. సో దానికి మేము హెర్బల్ ఎనిమాస్, ఐఆర్ సోనా బాత్ సజెస్ట్ చేస్తూ ఉంటాం బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్. అవి ఈజీ వేలో పేషెంట్ని డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఫైనల్గా మనం ఒక కండిషన్ని హీల్ చేయాలంటే వీ హ్యావ్ టు 3 things. ఒకటి డీటాక్స్, అక్కర్లేనివని తీసేయాలి, వీ హ్యావ్ టు కంప్లీట్లీ డీటాక్స్. సెకండ్ రిపేర్, థర్డ్ రీజనరేట్. ఎప్పుడైతే ఈ 3 మనం కంప్లీట్ చేస్తామో అప్పుడు ట్రీట్మెంట్ రివర్సల్ అనేది జరుగుతుంది. సూపర్. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ థెరపీస్ ఏవైతే మనకి ఎంఎస్విసిలో అవైలబుల్ ఉంటాయి. వెరీ నైస్ అండి. సో మీరు ఇవన్నీ డిఫరెంట్ వేరియస్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను మొత్తం ఎట్లా ఎక్కడెక్కడ వాడతానో చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. సో దట్ అది అర్థమవుతుంది వాట్ వీ డూ. ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్ ఆర్థరైటిస్ అని వచ్చారనుకోండి, జస్ట్ వాళ్ళు చెప్పే సిమ్టమ్ బాడీ పెయిన్స్. సో ఫస్ట్ మేము డైరెక్ట్గా బాడీ పెయిన్స్ అంటే ఫస్ట్ వాళ్ళని మొత్తం మా వేలో అనాలిసిస్ చేసుకుని వాళ్ళ వైటమిన్ డి లెవెల్స్, వాళ్ళ మెగ్నీషియం లెవెల్స్, వాళ్ళకి అసలు ఇన్ఫ్లమేషనరీ కండిషన్ అంటే హెచ్ఎస్సిఆర్పి, ఈఎస్ఆర్ ఇలాంటి టెస్టులు చేపిస్తాం అలాంగ్ విత్ ద పల్స్. పల్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అంటే వాతం వల్ల రావచ్చు మోకాలు నొప్పులు, పిత్తం వల్ల కావచ్చు, పిత్తం ఎక్సెస్ వల్ల కూడా కావచ్చు, కఫం వల్ల కూడా కావచ్చు. వాత వల్ల కండిషన్ వాడికి రిజిడిటీ ఉంటుంది, మూవ్ చేయలేడు, విపరీతమైన పెయిన్ ఉంటుంది వాత కండిషన్ వాడికి. పిత్త వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది జాయింట్లో, బర్నింగ్ సెన్సేషన్తో పెయిన్ ఉంటుంది. కఫ ఉండేవాడికి పెయిన్ తక్కువ, రిజిడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ కఫం ఎక్కువ, ఈ 3 మేము కన్సిడర్ చేసుకుని అక్కడ టెస్ట్లు బట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటాం. అసలు ఈయనకి పెయిన్స్ అనేవి వచ్చాయి, దీనివల్ల వచ్చాయి, వాట్ ఈస్ ద కండిషన్, దానికి మేము మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం అకార్డింగ్ టు ద ఇటు హోమియోపతి వైపు నుంచి వెళ్తాం. దిస్ ఇస్ ద మెడిసిన్ పార్ట్. ఎప్పుడైతే వైటమిన్ డి కనుక బాగా లో ఉందనుకోండి, దెన్ ఇంజెక్షన్ ఫామ్లో కానీ లేదా ఒక రెగ్యులర్ డోస్ని మానిటర్ చేసుకుంటూ వెళ్తాం. మనం జనరల్గా నొప్పుల దగ్గర వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఓన్లీ పెయిన్కి ఆలోచిస్తూ ప్రాబ్లం ఆలోచిస్తామే కానీ న్యూట్రిషన్లో ఓన్లీ వైటమిన్ డి వరకే వెళ్తాం, ఆ తర్వాత వెళ్ళాం. కానీ ఒక వైటమిన్ డి ఫుల్గా యాక్టివ్గా వర్క్ చేయాలంటే వీ నీడ్ K2. ఆ K2 అనేది వైటమిన్ డిని ప్రాపర్గా బోన్ హెల్త్కి తీసుకెళ్తుంది. సెకండ్ మనకి మెగ్నీషియం కావాలి, మెగ్నీషియం లేనిదే వైటమిన్ డి అసలు యాక్టివే అవ్వదు. సో ఈ 2 వీ డెఫినెట్లీ సీ దట్ ఆ పేషెంట్కి ప్రాపర్గా వెళ్ళాలి. ఇదే కాకుండా ప్రాపర్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే జాయింట్ హెల్త్ అనేది ప్రిజర్వ్ అవుతుంది, ఆర్ ఎనీ రకాల పెయిన్స్ కానీ ఇది అవుతాయి. ఆ తర్వాత వాళ్ళకి దీని వెనకాల ఉండే పెయిన్ అనేది జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్, ఒక అలారం లాంటిది. సో వెనకాల ఉండే ప్రాసెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్సా, ఎనీ ఇన్ఫ్లమేటరీ కండిషన్సా, లేకపోతే మనకి ఏవైనా అక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం. సో ఒకవేళ సపోజ్ వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల పెయిన్స్ వస్తున్నాయి అనుకోండి, దెన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ని ట్రీట్ చేయడం ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ పెయిన్ రిలీఫ్ చూస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ హోమియోపతి, కానీ ఇటు ఆటో ఇమ్యూన్ కండిషన్ని మేజర్గా ట్రీట్ చేయాలి. అప్పుడు మేము నెక్స్ట్ వైటమిన్ సి, ఫస్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాం త్రూ ఓజోన్ థెరపీస్, అండ్ దెన్ అవసరమైతే వైటమిన్ సి కానీ ఇవి పెట్టుకుంటూ ఫైనలీ వి రీచ్ అవర్ పార్ట్. సూపర్. సో దిస్ హోల్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇట్ టేక్స్ టైం, బట్ మాకు రిజల్ట్ వచ్చే కారణం అది. సో చాలా యూనిక్గా ఉన్నాయండి మీ ప్రొసీజర్స్. సో మీరు ఇలాగా అంటే జనరల్లీ అన్నిటినీ కన్సిడర్ చేసుకుంటూ అన్నిటినీ సెటరేట్ చేసుకుంటూ బేసికల్లీ మీ ఫిలాసఫీ పరంగా మీకు ఆ రిజల్ట్ ఓరియంటేషన్ కూడా ఎవరికి ఏది సెట్ అవుద్దో మీరు తెలుసుకొని అలాంటి ప్రొసీజర్స్ మీరు చేస్తున్నారు. సో హీలింగ్ ఈజ్ లైక్ అ జర్నీ అండి.
ఎలా అయితే డిసీజ్ ఒక జర్నీలో ఒక స్టెప్ వైజ్కి వస్తుందో, సో హీలింగ్ ఈజ్ ఆల్సో అ జర్నీ. పేషెంట్ ఓపిక్గా కనుక రివర్సిబుల్కి కోఆపరేట్ చేసుకుంటూ వెళ్తే హీ కెన్ అటైన్ ఈజీలీ. ఎంత టైం పడుతుందండి సుమారుగా? అంటే Depends on మీ the దగ్గర condition. మీరు ఎక్కువ ఏంటి క్రానిక్ కేసెస్ డీల్ చేస్తారా, నార్మల్ కేసెస్ డీల్ చేస్తారా? క్రానిక్ అన్ని కైండ్ ఆఫ్ కండిషన్స్ చేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మేము డయాబెటీస్ చేస్తాం అనుకోండి, డయాబెటీస్కి ఇటు మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని ట్రై చేసి వచ్చేసి ఉంటారు చాలా వరకు. లేదా ఎవరైతే హూ ఈస్ ప్యాషనేట్ దట్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ మెడిసిన్స్ అనుకున్న వాళ్ళు వస్తారు. మాకు అస్తమాని మెడిసిన్స్ వెంకట ముద్దండి అనుకున్న వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి ఓవరాల్గా సెట్ చేయాలన్నా కూడా మనకి అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇది ఒక నెట్వర్క్ లాగా ఉంటుందండి. మనకు కనిపించేది డయాబెటీస్ మాత్రమే, కానీ డయాబెటీస్ వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఫెరిటిన్ లో ఉందనుకోండి, ఆర్ ఆక్సిజనేషన్ లేదనుకోండి, దానికి ఆటోమేటిక్గా బాడీ స్ట్రెస్ అవుట్ అవుతుంది. బాడీ స్ట్రెస్ అయ్యి మెటబాలిజం డౌన్ అయిపోతుంది. దానికి కూడా యూ మే గెట్ అ హై గ్లూకోజ్ రీడింగ్ అండి. తనకి అడ్రినల్ స్ట్రెస్ కంటిన్యూస్గా ఉన్నారు అండ్ కంటిన్యూస్లీ అండర్ ద స్ట్రెస్, అడ్రినలిన్ నుంచి రిలీజ్ అవుతూనే ఉంది. ఆటోమేటికల్ దాన్ని కాంపన్సేట్ చేయడానికి యూ హ్యావ్ టు గో టు ద షుగర్. సో బేసికల్ ఏంటంటే ఇది ఇట్స్ నెట్వర్క్ అనమాట. మీకు మెగ్నీషియం ల్యాక్ ఆఫ్ ఉంది, సో ఇన్సులిన్ ప్రాపర్గా సెల్స్కి రిసీవే అవ్వదు. వితౌట్ మెగ్నీషియం మీకు ఇన్సులిన్ విల్ నాట్ బీ క్యారీడ్ ఇన్ టు ద సెల్. అలా జరగనప్పుడు కూడా ఇట్ విల్ షో యాజ్ అ షుగర్. సో బేసికల్గా అక్కడ మనం వాళ్ళు ఏదైతే సిమ్టమ్ చెప్తారో ఆ సిమ్టమ్ అనేది ఒక కండిషనా, అంటే వాళ్ళకు ఉండేది ఒక సిమ్టమా, లేకపోతే దిస్ ఈజ్ ద మెయిన్ ఫేజ్ ఆఫ్ ద డిసీజా అనేది మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మొత్తాన్ని కవర్ చేసుకుంటూనే వెళ్తాం. అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ సర్జికల్ కేస్ లైక్ హెర్నియా, అలాంటివి కష్టం, దానికి మనం సర్జరీ హెల్ప్ తీసుకోవాల్సిందే. సో వీటికి కూడా మేమేం చెప్తామంటే యూ కంటిన్యూ యువర్ డైరెక్ట్ మెడిసిన్, మామూలు మెడిసిన్ కంటిన్యూ చేయండి. స్లోలీ ఎలాంటి కండిషన్స్ క్రియేట్ అవుతుందంటే యూ కెన్ విత్డ్రాల్, అంటే ఆ డాక్టర్స్ విల్ దెమ్సెల్ స్టార్ట్ విత్డ్రాయింగ్ అండ్ కీప్ యూ ఆన్ వెరీ లో డోస్. ఆ తర్వాత మనం వీ కెన్ స్టాప్. నాకు ఓవరాల్గా చాలా మెస్మరైజింగ్ అనిపించింది ఏంటంటే మీరు రివర్సల్ మీద ఫోకస్ చేశారు. రూట్ కాజ్ అనాలిసిస్, అంటే రూట్ కాజ్ నుంచి దాన్ని హీల్ చేసుకుంటూ కంప్లీట్గా డిసీజ్ని రివర్సల్ అనేది మీ ఎయిమ్. అవును. సో ఎవరైతే ఈ పిల్ సస్టైనింగ్ మోడ్లో ఉన్నారో వాళ్ళని ఆ పిల్ నుంచి హెల్ప్ చేసేవాళ్ళు మీరే, ఆ క్రానిక్ స్టేజ్ నుంచి. అంటే డెఫినెట్లీ ఐఎమ్ ఫ్యాసినేటెడ్ అండ్ పర్సనల్లీ ఐ ఆల్సో గాట్ హీల్డ్. సో నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా యునిక్గా ఉంది మీ ట్రీట్మెంట్ ప్రొసీజర్.